డియర్ స్టూడెంట్స్, ఈరోజు మార్టిన్ లూథర్ మార్టిన్ లూథర్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇది బిఏ థర్డ్ ఇయర్. ప్రపంచ చరిత్రలో మార్టిన్ లూథర్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. అయితే మార్టిన్ లూథర్ ఈయన మామూలుగా ఒక క్రైస్తవ మతాచార్యుడిగా ఉంటూ క్రమక్రమంగా ప్రొటెస్ట్ మత స్థాపకుడిగా కావడం అనేది జరిగిందనమాట. ప్రొటెస్ట్ మత స్థాపకుడిగా ఎందుకు కావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన క్యాథలిక్ మతాన్ని చేల్చవలసి వచ్చింది, ఏంటి అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే ఈ యొక్క మార్టిన్ లూథర్ గురించి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. మార్టిన్ లూథర్ ప్రొటెస్ట్ మత స్థాపకుడు. ఇతను జర్మనీలోని షాకర్జిని ఎస్సీబ్లెన్ అనే గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో క్రీస్తు శకం 1483 నవంబర్ 10న జన్మించడం జరిగింది. ఈయన అదే ప్రాంతాల్లో అంటే మాగ్నిబర్గ్లో ఈయన ఉన్నత విద్య అభ్యసించాడు. ఎర్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు అరిస్టాటిల్, సెయింట్ థామస్ ఆక్వినస్ ఇట్లా మొదలగు తాత్వికుల రచనలు క్షుణ్ణంగా చదివి మత గ్రంథాల్లోనూ మానవతావాదంలోనూ మంచి పాండిత్యాన్ని గడించాడనమాట. మత గ్రంథాలలోనూ అదేవిధంగా మానవతావాదంలోనూ మంచి పాండిత్యాన్ని గడించడం జరిగింది. 1508 విటన్బర్గ్ విశ్వవిద్యాలయంలో క్రైస్తవ దైవశాస్త్రాచార్యుడిగా నియమించబడ్డాడు. విటన్బర్గ్ విశ్వవిద్యాలయంలో క్రైస్తవ దైవశాస్త్రాచార్యుడిగా నియమించడం పడింది. 1510లో మార్టిన్ లూథర్ రోమ్ నగరాన్ని సందర్శించినాడు. అక్కడ రోమ్ నగరంలో చర్చిలో ప్రబలిన దుర్నీతిని, దురాచారాలని, మతాచారుల నిర్లక్ష్య వైఖరి, పోప్ భోగ విలాసాలను కళ్ళారా చూసి, నేను క్రైస్తవ దైవాచార్యుడిగా ఉన్నప్పటికీ ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు, కాబట్టి ఇక్కడ చర్చిని సంస్కరణ అంటే చర్చిలో ఉన్నటువంటి ఈ యొక్క మూఢనమ్మకాలు, దురాచారాలన్నింటినీ రూపుమాపి చర్చిని సంస్కరణ అత్యవసరమని, అంటే క్రైస్తవ చర్చి యొక్క క్యాథలిక్ చర్చి యొక్క లోని ఉన్నటువంటి వీటన్నిటిని రూపుమాపి చర్చి సంస్కరణ అత్యంత అవసరమని దృఢ నిశ్చయానికి వచ్చాడు. పోప్ అధికారాన్ని రద్దుపరచాలని కానీ చర్చిని చీల్చాలని కానీ మార్టిన్ లూథర్ ప్రయత్నం చేయలేదు. కేవలం చర్చిలను ఉన్నటువంటి ఇలాంటి దురాచారాలని మాత్రం రూపుమాపి చర్చిని సంస్కరించాలని చెప్పేసి మార్టిన్ లూథర్ భావించడం అనేది జరిగిందన్నమాట. కానీ కాలక్రమంగా మార్టిన్ లూథర్ ఇదే క్రైస్తవ క్యాథలిక్ చర్చి పైన తిరుగుబాటుని లేవనెత్తడం జరిగిందనమాట. అది ఎందుకు ఏంటి అంటే ఒకసారి చూద్దాం. మార్టిన్ లూథర్ తిరుగుబాటు మతాచారులు అనే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించుకోకపోగా వారి సంతానం కోసం ఎక్కువ తప్పించేవాళ్ళు. మతాధికారులు భోగ విలాసాలని అనుభవించుకుంటూ కింది స్థాయి నుంచి పోపు స్థాయి వరకు మతాధికారులు అంతా అవినీతి లంచగొండి తయారైనారన్నమాట. దానిలో భాగంగానే 1517 పోప్ 10వ లియో సెయింట్ పీటర్ చర్చ్ పునర్నిర్మాణం నిమిత్తం డబ్బులు కావాల్సి వచ్చి ఆయన ఒక రకంగా 1517లో పోప్ 10వ లియో సెయింట్ పీటర్ చర్చ్ పునర్నిర్మాణం డబ్బులు కావాల్సి వచ్చి తన ఏజెంట్లని పాప పరిహార పత్రాలు విక్రయించడానికి వివిధ దేశాలకి పంపాడు. టెటల్ జల్ అనే డొమినిక్ సన్యాసి 1517లో పాప పరిహార పత్రాలని అమ్మడానికి జర్మనీ రావడం జరిగింది. పాప పరిహార పత్రాలని ఈయన పోప్ 10వ లియో దీన్ని సృష్టించి
దీన్ని అమ్మడానికి కొరకు తన యొక్క దూతలను పంపించడం జరిగింది. దీన్ని మార్టిన్ లూథర్ చూడటం జరిగింది రోమ్ నగరంలో. నేను క్రైస్తవ దైవాచార్యుడిగా ఉన్నాను, అనేక బైబిల్ చదివాను, అనేక మతంలో ఉన్న గ్రంథాలలో అనేక విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా నాకు తెలుసు. కానీ ఈ యొక్క పాప పరిహార పత్రాలు అనేవి నేను ఎప్పుడూ చూడలేదు, అసలు ఇది ఏంటి అని చెప్పేసి మార్టిన్ లూథర్ వాళ్ళు ఆ యొక్క దూతలు వచ్చిన దూతలని ఆయన వ్యతిరేకించడం, పాప పరిహార పత్రాలని ఇట్లా అని అనే అమ్మడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళని వ్యతిరేకించడం జరిగిందన్నమాట. ఈ పాప పరిహార పత్రాలు ఏంటి అంటే పోప్ 10వ లియో ఏం చేశారంటే సెయింట్ పీటర్ చర్చి పునర్నిర్మాణం కొరకు నిమిత్తం కావాల్సి వచ్చి ఈ యొక్క పాప పరిహార పత్రాలని ఆయన విక్రయించడానికి ఏం చేశాడు, వివిధ దేశాలకు తన దూతలు పంపాడు. పాప పరిహార పత్రాలు కొన్న క్రైస్తవులకి ఇహలోకంలో పరలోకంలో చేసినటువంటి తప్పులు కొంత కానీ లేదా పూర్తిగానే పోతాయి అని చెప్పేసి క్రైస్తవ మతంలో ఒక విశ్వాసం అనేది ఉన్నది. ఆ విశ్వాసం ప్రకారం వాళ్ళు కొంటే ఆ చర్చి నిర్మాణం గావించవచ్చు అని చెప్పేసి ఆయన పోప్ 10వ లియో అనే వారిని పంపించడం జరిగిందనమాట. దీన్ని మార్టిన్ లూథర్ వ్యతిరేకించాడు. ఇలాంటి అన్నీ కూడా మనం నమ్మడానికి వీలు లేదని చెప్పేసి ఈ యొక్క మార్టిన్ లూథర్ వ్యతిరేకించడం జరిగింది. అంతేగాక క్యాథలిక్ మతంలో ఉన్నటువంటి 95 అంశాలతో, అంటే క్యాథలిక్ మతంలో ప్రబలమైన దురాచారాలు, అన్ని అవినీతి, ఇలాంటి ఇంకా రకరకాల విషయాల్లో మొత్తం 95 అంశాలతో ఒక పత్రాన్ని రాసి విటెన్బర్గ్ చర్చ్ ద్వారానికి అందించాడు. మార్టిన్ లూథర్ ఏం చేశాడు, విటెన్బర్గ్ చర్చికి 95 అంశాలతో కూడిన ఒక పత్రాన్ని రాసి విటెన్బర్గ్ చర్చికి ద్వారానికి అందించడం జరిగింది. ఈ 95 అంశాలపైన ఎవరైనా సరే తనతో వాగ్దానానికి రావచ్చు, నాతో చర్చించుకోవడానికి రావచ్చు అని సవాల్ చేశాడు. చర్చి వివరాలను ఖండిస్తూ మరో 3 కరపత్రాలని జారీ చేయడం జరిగింది. మరో 3 కరపత్రాలను కూడా జారీ చేయడం జరిగింది. 1520లో క్యాథలిక్ చర్చితో సంబంధాలు తెంచుకోవటం జరిగిందనమాట. అయితే 3 కరపత్రాలు ఏంటి అంటే, ఈ యొక్క మార్టిన్ లూథర్ 3 కరపత్రాలు ఏంటి అంటే, జర్మనీ ప్రభులకు ఉద్బోధన, అంటే జర్మనీ బదులకు నేను ఒక సలహా ఇస్తున్నాను ఏంటి, జర్మనీలో ఉన్న చర్చి భూములను స్వాధీనం చేసుకొని జర్మనీలకు పోప్ అధికారం నుండి విడుదల చేయాలని జర్మనీ ప్రభువులని కోరటం జరిగిందన్నమాట. ఈయన 3 కరపత్రాలు మొత్తం 95 అదేవిధంగా ఈ యొక్క 3 కరపత్రాలు జారీ చేశాడు. ఈ 3 కరపత్రాల్లో ఏం చేశాడంటే, జర్మనీ ప్రభువులకు ఉద్బోధన, నా యొక్క సలహా సూచన, మీరు జర్మనీలో ఉన్న చర్చి భూములను స్వాధీనం చేసుకొని జర్మనీ అభివృద్ధికి మీరు తోడ్పడండి, పోప్ అధికారం నుండి ఈ యొక్క జర్మనీ ప్రజలను విడుదల చేయాలి అని చెప్పేసి జర్మనీలో ఉన్నటువంటి ప్రభులని ఈ యొక్క మార్టిన్ లూథర్ కోరటం అనేది జరిగింది. పాప పరిహార పత్రాలని అమ్మడాన్ని నిరసించుట అంటే క్యాథలిక్ చర్చి, ఆ చర్చి అధికారాలు సప్త సంస్కరణలను ఈ యొక్క మార్టిన్ లూథర్ ఖండించడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా క్రైస్తవ మానవుడికి స్వతంత్రం, కొత్త మోక్ష మార్గం గురించి తెలియజేశాడు. ఇలాంటి పరిస్థితులలో లూథర్ ప్రచురించిన 90 అంశాలని 3 కరపత్రాలని నువ్వు క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఈ యొక్క 90 అంశాలు ప్లస్ అదేవిధంగా 3 కరపత్రాలు ముద్రించావు. 2 నెలల్లోగా వీటిని రద్దు చేయాలని చెప్పేసి పోప్ 10వ లియో అనే అతను మార్టిన్ లూథర్ని హెచ్చరించాడు. శ్రీముఖాన్ని కూడా జారీ చేయడం జరిగింది. మార్టిన్ లూథర్ పోప్ 10వ లియో జారీ చేసినటువంటి ఈ యొక్క శ్రీముఖాన్ని ఆయన లెక్క చేయలేదు. మత సంస్కరణ ఉద్యమాన్ని కొనసాగించాడు. తత్ఫలితంగా 1521 లూథర్ను మత సభ్యత నుండి, చర్చి నుండి బహిష్కరించడం జరిగింది పోప్. ఆల్రెడీ 1520లోనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కానీ 1521 నాటికి మార్టిన్ లూథర్ను మత సభ్యత నుండి తీసేసి చర్చి నుండి, క్యాథలిక్ చర్చి నుండి ఇతను బహిష్కరించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంపీరియల్ డైట్ సమావేశం 1521 పవిత్ర రోమన్ చక్రవర్తి 5th చార్లెస్ ఇంపీరియల్ డైట్ని 1521లో వర్మ పట్టణంలో సమావేశపరిచి మార్టిన్ లూథర్ను హాజరు కమ్మని లూథర్కు ఉత్తర్వులు జారీ చేశాడు. పవిత్ర రోమన్ చక్రవర్తి ఎవరు? 5th చార్లెస్. ఈయన ఏం చేస్తాడంటే ఇంపీరియల్ డైట్ను 1521లో
వర్మపట్నంలో సమావేశపరిచి హాజరు కమ్మని లూథర్కు ఉత్తర్వులు జారీ చేశాడు. కానీ ఈ యొక్క 5th చార్లెస్ జారీ చేసినటువంటి ఈ ఉత్తర్వులు కూడా లూథర్ ఏం చేశాడు అంటే లెక్క చేయలేదు. నేను హాజరు కానని చెప్పేసి ఆయన లెక్క చేయకపోవడం జరిగింది అనమాట. 5th చార్లెస్ లూథర్ ప్రచురణని ఉపసంహరించుకోమని అన్నాడు. సరే, హాజరు కాకపోయినా కనీసం నువ్వు 90 అంశాలు ప్లస్ 3 కరపత్రాలు జారీ చేసినావుగా, వాటిని నువ్వు ఉపసంహరించుకో అని చెప్పేసి అన్నాడు. కానీ లూథర్ దానికి కూడా అంగీకరించలేదు. అందువల్ల లూథర్ను సామ్రాజ్యం నుండి బహిష్కరించాడు. మరి రాజు చెప్పిన విషయాలని ఇక్కడ మార్టిన్ లూథర్ లెక్క చేయకపోతే ఏం జరిగిందో తెలుసు. వెంటనే ఆయన ఏం చేశాడంటే, నేను చెప్పిన విషయాలను నువ్వు ఉపసంహరించుకోవటం లేదు, ఈ యొక్క వర్మపట్నంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి కూడా హాజరు కాలేదు, కాబట్టి నువ్వు నా దేశంలో ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఆయన దేశ బహిష్కరణకి మార్టిన్ లూథర్ని గురి చేయడం జరిగింది. మార్టిన్ లూథర్ కొన్ని రోజులు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చిందన్నమాట. మరి అతనే దేశ బహిష్కరణ చేస్తే అతనికి దేశంలో రాజ్యంలో ఆయన ఉండలేడు. కాబట్టి ఆయన అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చిందన్నమాట. ఈ అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చిన సమయంలో నైట్ జార్జ్ అనే మారు పేరుతో రహస్య జీవితం గడుపుతూ నైట్ జార్జ్ అనే రహస్యంగా మారు పేరుతో జీవితం గడుపుతూ బైబిల్ను లాటిన్ హిబ్రూ లేదా ఆ భాష నుంచి జర్మనీ భాషలోనికి అనువదించడం జరిగింది. బైబిల్ని ఆయన ఏం చేశాడు, మారు పేరుతో నైట్ జార్జ్ అని మారు పేరుతో రహస్య జీవితం గడుపుతూ ఆ రహస్య జీవితం గడిపే సందర్భంలో హిబ్రూ భాషలో లాటిన్ భాషలో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ని ఆయన జర్మనీ భాషలోనికి అనువదించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ కర్షకుల తిరుగుబాటు. 1524-26లో కర్షకులు తిరుగుబాటు చేశారు. కర్షకుల యొక్క ఆర్థిక సాంఘిక పరిస్థితులను ఆ రోజులలో హీనంగా ఉందన్నమాట. ఈ యొక్క కర్షకులు ప్లస్ అదేవిధంగా వాళ్ళ యొక్క పరిస్థితులు, సాంఘిక పరిస్థితి కావచ్చు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అంటే సమాజంలో విషయాలు వాళ్ళపైన అన్ని రకాలుగా పన్నులు కావచ్చు, లేదా ఇంకా వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పెడతాను. ఒక రకంగా అయితే ఆర్థికంగా పరంగా కూడా వీళ్ళు అనేక బలహీనంగా తయారు కావడం జరిగిందన్నమాట. పేద కర్షకులకు లూథర్ బోధించే మత స్వతంత్రం, ప్రభుల దౌర్జన్యం కర్షకులకు క్యాథలిక్లుగా మారడానికి అవకాశం ఏర్పడింది. అంటే కర్షకులకు కూడా ఈ యొక్క క్యాథలిక్లుగా మారడానికి అవకాశం అనేది ఏర్పడదన్నమాట. అంటే లూథర్ బోధించే మత స్వతంత్రము, ప్రభుల దౌర్జన్యం కర్షకులు క్యాథలిక్గా మారడానికి అవకాశం అనేది ఏర్పడడం జరిగిందన్నమాట. ఇలాంటి కర్షకులు కూడా ఈ యొక్క తిరుగుబాటుని లేవనెత్తడం జరిగింది ఇక్కడున్న ప్రభు వర్గం పైన. అదేవిధంగా స్పియర్ ఇంపీరియల్ డైట్ 1526 సంవత్సరంలో స్పియర్ ఇంపీరియల్ డైట్ సమావేశం అన్నమాట. ఈ యొక్క సమావేశాన్ని మార్టిన్ లూథర్ ఎందుకు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు 1526లో అంటే 1526లో జర్మనీ పాలకులు క్యాథలిక్స్గా లూథర్స్గా విడిపోయారు. అంటే మార్టిన్ లూథర్ ఈ యొక్క తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ తిరుగుబాటు మూలంగా అనేక ఘర్షణలు, అనేక ఉద్యమాలు ప్లస్ అనేక యుద్ధాలు కూడా జరగడం జరిగింది. దాని మూలంగా 1526 సంవత్సరంలో జర్మనీ పాలకులు క్యాథలిక్స్ గాను లూథర్లు గాను చీలిపోవడం జరిగిందన్నమాట. 5th చార్లెస్ స్పియర్లో 1526లో ఇంపీరియల్ డైట్ సమావేశంలో పాలకులు తమ ఇష్ట మతాన్ని స్వీకరించవచ్చు అని ఆదేశించాడు. ఆయన 5th చార్లెస్ ఏం చేశాడు, 1526 సంవత్సరంలో ఇంపీరియల్ డైట్ సమావేశం ఏర్పాటు చేశారు స్పియర్లో. అప్పుడు ఆయన ఏం చేశాడు, పాలకులు అనేవాళ్ళు అంటే ప్రజలు అనేవాళ్ళు తమ ఇష్ట మతాన్ని స్వీకరించవచ్చు. క్యాథలిక్ మతం ఉంటారా లేదా లూథర్ అంటే ప్రొటెస్ట్ మతాలు ఉంటారా అంటే అది మీ ఇష్టము అని చెప్పేసి మీకు ఏ మతం అయితే ఇంట్రెస్టో ఆ మతంలో స్వీకరించవచ్చు అని చెప్పేసి ఆయన ఆదేశించాడు. మరలా 1529లో డైట్ సమావేశమయ్యాయి. మళ్ళీ 1529లో డైట్ సమావేశమైంది. ఇప్పుడు చక్రవర్తి 5th చార్లెస్ ఏం చేశాడంటే 1526 నాటి మత స్వేచ్ఛని రద్దుపరిచాడు. అంటే ఆయన మత స్వేచ్ఛ ఇచ్చాడుగా, ఇష్టం వచ్చిన మతం మీరు స్వీకరించవచ్చని. అలాంటి మత స్వేచ్ఛని రద్దు చేశాడు. వర్మ రాజశాసనం అంటే ఇంతకుముందు ఉన్న అమల్లో ఉన్నటువంటి
ఏదైతే ఉందో అదే ఇక్కడ ప్రజలనే వాళ్ళు పాటించాలని చెప్పేసి అంటారన్నమాట. కానీ మార్టిన్ లూథర్లు ఏం చేస్తారంటే 1526 నాటి తీర్మానానికి కట్టుబడిపోయారు. మీరు 1526లో ఏ మతాన్ని స్వీకరించవచ్చు అని చెప్పేసి మీరు చెప్పారో మేమందరం కూడా అంటే ఏ మతం తమ ఇష్టానికి ఏ మతం స్వీకరించవచ్చో ఆ మతాన్ని స్వీకరించవచ్చు అని చెప్పేసి మీరు ఎలాగ అన్నారో మేమందరం దానికి కట్టుబడిపోయి ఉన్నామని చెప్పేసి అక్కడ వర్మ పట్టణ తీర్మానమే తమకు మాకు అసమ్మతిని తెలియజేసాం. అది మాకు ఇష్టం లేదు, ఈ స్పీయర్లో మీరు ఏం చెప్పారో అదే మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తమ యొక్క అసమ్మతిని తెలియజేయటం అనేది జరిగిందనమాట. తీర్మానించి బయటికి వచ్చేశారు. అందువల్ల వీరు ప్రొటెస్టులు అనిగా పేరు వచ్చిందన్నమాట. దీంతో లూథర్లు ప్రొటెస్టులుగా చలమణి అయ్యారన్నమాట. దీంతో ఈ యొక్క ప్రొటెస్టులు అనే వాళ్ళు లూథర్గా చీలిపోవటం అనేది జరిగిందనమాట. అయితే ఆక్స్బర్గ్ సంధి, నెక్స్ట్ ఆక్స్బర్గ్ సంధి అనమాట. 1545లో లూథర్ మరణించను. 1545లో మార్టిన్ లూథర్ మరణించినప్పటికీ ఆయన అనుచరులు అంటే శిష్యులు ఉద్యమాన్ని కొనసాగించారు. 1546 నుండి 56 మధ్య క్యాథలిక్స్కు అదేవిధంగా ప్రొటెస్టులకు మధ్య పోరాటాలు జరిగినాయి. 1555లో ఆక్స్బర్గ్ సంధితో ఈ పోరాట ఘడియలు ముగియటం జరిగిందనమాట. దీంతో లూథరిజం చట్టబద్ధమైన క్రైస్తవ శాఖగా గుర్తించడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క మార్టిన్ లూథర్ ఎప్పుడైతే 1540 సంవత్సరంలో మరణించాడో, మార్టిన్ లూథర్ మరణించిన తర్వాత తన యొక్క శిష్యులు కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. దానిలో భాగంగానే క్యాథలిక్స్కు ప్రొటెస్టులకు మధ్య 1546-55 మధ్యకాలంలో పోరాటాలు జరిగినాయి. చివరికి 1555 సంవత్సరంలో వాళ్ళిద్దరి మధ్య ఒక సంధితో ఆక్స్బర్గ్ సంధితో ఈ యొక్క పోరాటాలు అనేవి ముగిసిపోయింది. దీంతో లూథర్లు అనేవాళ్ళు చట్టబద్ధమైన క్రైస్తవ శాఖగా, ఇంతకుముందు కేథలిక్ మతం అనేది క్రైస్తవ శాఖగా ఉండేది, ఇప్పుడు లూథర్లు కూడా క్రైస్తవ శాఖగా చట్టబద్ధమైన క్రైస్తవ శాఖగా గుర్తింపు పొందడం అనేది జరిగిందనమాట. ఆక్స్బర్గ్ సంధులు ఏంటి? మరి సంధి ఏర్పాటు చేసుకున్నారు క్యాథలిక్స్లు అదేవిధంగా ప్రొటెస్టులు. ఆ సంధి ఏంటంటే జర్మనీ పాలకులు ప్రజలు తమ ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. ఆక్స్బర్గ్ సంధిలోని ఏమేంటి ఉన్నాయి షరతులు? జర్మనీ పాలకులు ప్రజలు తమ ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. లూథరిజాన్ని క్రైస్తవ మత శాఖగా గుర్తించారు. ఈ యొక్క లూథరిజాన్ని క్రైస్తవ మత శాఖగా గుర్తించడం జరిగింది. 1552 పూర్వం ప్రొటెస్టులు ఆక్రమించిన చర్చి ఆస్తులను స్వాధీనంలోనే ఉంటాయి. అంటే వాళ్ళు 1552 సంవత్సరం టైంలో క్యాథలిక్స్లు ప్రొటెస్టులు అంటే పోరాటాలు జరుగుతున్నాయి అన్నమాట. దానిలో భాగంగానే ప్రొటెస్టులు అనే వాళ్ళు ఆక్రమించిన చర్చి ఆస్తులు వారి యొక్క స్వాధీనంలోనే ఉంటాయి అని చెప్పి చెప్తారన్నమాట. అయితే ఇక్కడ అంటే మార్టిన్ లూథర్ మతం తప్ప మరి ఏ శాఖ అంటే వేరే ఏ మతాలు క్రైస్తవ మతాలు ఉన్నప్పటికీ అవి చట్టబద్ధం కావు. కేవలం క్యాథలిక్స్ అదేవిధంగా లూథర్ అని మాత్రమే చట్టబద్ధమైన మత శాఖల వారిగా ఉంటాయని చెప్పేసి అంటమాట. అయితే క్యాథలిక్లు రాష్ట్రాల్లో ఉన్న ప్రొటెస్టులను క్యాథలిక్ మతం స్వీకరించవలసిందిగా ఒత్తిడి చేయరాదు. అంటే క్యాథలిక్ రాజ్యాలలో ఉన్నటువంటి ప్రొటెస్టులను క్యాథలిక్ మతం స్వీకరించాలని చెప్పేసి వాళ్ళని ఒత్తిడి చేయరాదు లేదా నిర్బంధం చేయరాదని ఇంకొక సంధి అనమాట. ఆక్స్బర్గ్ సంధిలో ఇంకొక అంశం అనమాట. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఈ యొక్క ఆక్స్బర్గ్ సంధిలో క్యాథలిక్లకు మతాధికారి అయిన క్యాథలిక్ మతాన్ని వదిలి ప్రొటెస్ట్ మతాన్ని స్వీకరిస్తే ఆ ఉద్యోగానికి దానికి సంబంధించిన హక్కు భక్తులను విడిచివలేను. ఇవి నిబంధనల వల్ల చర్చి ఆస్తులకు రక్షణ అని అన్నారన్నమాట. అంటే క్యాథలిక్ మతాధికారి అయిన వాళ్ళు క్యాథలిక్ మతాన్ని వదిలి ఒకవేళ ప్రొటెస్ట్ మతంలోకి పోవాల్సి వస్తే ఆ యొక్క ఉద్యోగాన్ని దానికి సంబంధించిన హక్కులను ఆయన విడిచి పోవాల్సి వస్తుంది అనమాట. ఇలాంటి తీర్మానాలు అన్నీ కూడా ఈ యొక్క దేంట్లో మనకి ఆక్స్బర్గ్ సంధిలో మనకి కనిపించడం అనేది జరిగింది. ఆక్స్బర్గ్ సంధిలో ఇలాంటివి ఉండేనమాట. ఆక్స్బర్గ్ సంధి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే మార్టిన్ లూథర్ చనిపోయిన తర్వాత కూడా ఈ యొక్క ఉద్యమాన్ని లేవనెత్తి చివరికి ఇది పోరాట దశకు చేరుకోవటం, తర్వాత 1546 నుండి 55 మధ్య కాలంలో ప్రొటెస్టులు అదేవిధంగా క్యాథలిక్స్ పోరాటాలు చేయటం,
1555 సంవత్సరాల కాలం వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఈ యొక్క ఆక్స్బర్గ్ సంధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్స్బర్గ్ సంధిలో కొన్ని అంశాలని, అంటే సంధిలో వాళ్ళు ఏమేమి అంశాలు పొందుపరుచుకున్నారో దాన్ని వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దాన్ని అందరూ కూడా ఆచరించాలని చెప్పేసి వాళ్ళ నిబంధనలు పెట్టుకోవటం అనేది జరిగిందన్నమాట. అయితే ఆక్స్బర్గ్ సంధిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆక్స్బర్గ్ సంధి చేసుకున్నారు బాగానే, కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటంటే పాలకులకు స్వతంత్రం లభించింది కానీ ప్రజలకు స్వతంత్రం లభించలేదు. పాలకులకు ఫస్ట్ అక్కడ ఏం చెప్పారు ఆక్స్బర్గ్ సంధిలో, జర్మనీ పాలకులు ప్రజలు తమకి ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పాలకులకు మాత్రమే స్వతంత్రం లభించింది, ప్రజలకు మాత్రానికి స్వతంత్రం లభించలేదు. పాలకులు అంటే రాజులు కావచ్చు, అది ఇంకా వేరే వేరే అధికారులు, రాజ్యాధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రాజు అనేవాడు క్యాథలిక్ మతమే ఉండాలని ఏం లేదు, ఆయన ప్రొటెస్టెంట్ మతస్థులు కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఏ మతాన్ని స్వీకరించవచ్చు, కాబట్టి ఆయనకి ఏ బాధ లేదు. కానీ ఇక్కడ ప్రజలకు మాత్రానికి అలాంటి మత స్వేచ్ఛని కల్పించలేకపోయింది ఆక్స్బర్గ్ సంధి అనేది. లూథరిజం మాత్రం చట్టబద్ధం చేసి ఇతర ప్రొటెస్టెంట్ శాఖలని అంగీకరించకపోవటం మతంలో లోపాలు. మరి లూథరిజం ఒకటే చట్టబద్ధం చేశారు, మరి ఇంకో వేరే ఏ క్రైస్తవ శాఖని చట్టబద్ధం చేయకపోవడం కూడా ఈ యొక్క మతంలో ఒక పెద్ద లోపం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ప్రొటెస్టెంట్ మతాధికారులు పూర్వం తీసుకున్న హక్కులను వదులుకోవాలి. అంటే ప్రొటెస్టు మత అధికారులు పూర్వం తీసుకున్నటువంటి హక్కులను వాళ్ళు వదులుకోవాల్సింది, ఇది కూడా పెద్ద ఒక లోపంగా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ లోపం ఏంటంటే ఆక్స్బర్గ్ సంధి లోపం వల్ల 30 సంవత్సరాల యుద్ధం అనేది రావడం జరిగింది. క్రైస్తవులకు దగ్గర ఆక్స్బర్గ్ సంధి ఉన్న లోపాల వల్ల దగ్గర ఏంటంటే 30 సంవత్సరాలు యుద్ధాలు చేయాల్సి రావడం అనేది జరిగిందన్నమాట. మార్టిన్ లూథర్ అనే వాడు ఏం చేశాడు, ఆయన ఒక దైవాచార్యుడిగా, క్రైస్తవ దైవాచార్యుడిగా నియమితుడై ఇక్కడ విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో నియమితుడై ఆయన ఇలా క్రైస్తవ మతంలోని బోధనలని అంశాలని బోధించుకుంటూ ఉండేవాడు అన్నమాట. అయితే ఈయన సడన్గా ఏం చేస్తాడంటే రోమన్ క్యాథలిక్ మతంలో ఉన్నటువంటి ఈ యొక్క అవినీతి, దుర్నీతిని, దురాచారాన్ని, మతాచార్యులు అనుభవిస్తున్న భోగ విలాసాలని ఆయన రోమ్ నగరం సందర్శించే సమయంలో కళ్ళారా చూస్తాడనమాట. అప్పుడు ఆయన మనసు చెలించిపోయి ఏం చేశాడంటే, మతం నేను ఇంతకుముందు ఉన్న మతం నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ జరుగుతుంది ఏదో జరుగుతుంది, కాబట్టి ఈ యొక్క క్రైస్తవ క్యాథలిక్ మతాన్ని మనం సంస్కరించాలి అని చెప్పేసి ఆయన భావించడం జరిగిందనమాట. దానిలో భాగంగానే ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క క్యాథలిక్ మతం పైన తిరుగుబాటుని లేవనెత్తడం జరిగిందనమాట. క్యాథలిక్ మతం పైన తిరుగుబాటుని చేయడం జరిగిందనమాట. ఎందుకు తిరుగుబాటు లేవాల్సిందంటే, ఈ యొక్క మార్టిన్ లూథర్ ఏమో భావిస్తారంటే మతాధికారులను ఎలా ఉండాలి, నిష్ఠాపూర్వకంగా నిరాంబరతరంగా బ్రహ్మచర్యను పాటించుకుంటూ జీవితాన్ని క్రైస్తవులకి అంటే క్రైస్తవులు అనే వాళ్ళు క్రైస్తవులకి లేదా యేసు ప్రభుకి అంకితం చేస్తూ వాళ్ళు మత బోధనలు మాత్రమే చేసుకుంటూ ఉండాల్సిన మతాధికారులు నిర్లక్ష్య వైఖరిని, భోగ విలాసాలని, వాళ్ళు వారి యొక్క అక్రమ సంతానానికి ఆస్తులు కూడబెట్టుకోవటం, ఇవన్నీ చూసి మార్టిన్ లూథర్ యొక్క మనసు చెలించిపోతుంది అనమాట. అలా మతాన్ని అంటే క్యాథలిక్ మతంలో ఉన్నటువంటి యొక్క దురాచారాన్ని సంస్కరించడం కొరకు ఆయన దృఢ నిశ్చయానికి వచ్చాడనమాట. అంతే తప్ప పోప్ యొక్క అధికారాన్ని కానీ ఈ యొక్క క్యాథలిక్ మతాన్ని చీల్చాలని కానీ అతను భావించలేదు. ఇలా ఆయన దృఢ నిశ్చయానికి వచ్చిన తర్వాత మరొక సంఘటన అతనికి ఎదురవుద్ది. అదే 1517లో పోప్ 10వ లియో సెయింట్ పీటర్ చర్చ్ పునర్నిర్మాణం కోసము డబ్బులు కావాల్సి వచ్చి, అంటే పేరుకు మాత్రమే సెయింట్ పీటర్ చర్చ్ పునర్నిర్మాణం అని చెప్పేసి ఆయన ఏజెంట్లు పంపుతాడు. కాకపోతే ఆయన ఏం చేస్తాడంటే పోప్ 10వ లియో అని అతను ఏం చేస్తాడంటే తన యొక్క అవసరాల నిమిత్తము ఆ డబ్బుని విక్రయణ చేయాలని చూస్తారన్నమాట. అప్పుడు పాప పరిహార పత్రాలు అమ్మడానికి వచ్చిన ఈ యొక్క సన్యాసిని మార్టిన్ లూథర్ కలవటం. అప్పుడు మార్టిన్ లూథర్ నువ్వు ఏం అమ్ముతున్నావు అని అడిగితే అప్పుడు అతను పాప పరిహార పత్రాన్ని అమ్ముతున్నాను, ఈ పత్రాన్ని కొన్న క్రైస్తవుడు ఇహలోహంలో పరలోకంలో చేసినటువంటి తప్పులు మొత్తం కానీ అది కొంత మొత్తంలో కానీ పూర్తిగా పోతుందని అతను చెప్తాడు.
ఇతను క్రైస్తవ దైవాచార్యుడిగా నియమితుడైన కాబట్టి ఇతనికి క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ప్రతి అంశం ఇతనికి తెలుసు కాబట్టి ఈ యొక్క పాప పరిహార పత్రం అనేది నేను ఎక్కడ చూడలేదు, ఇది కేవలం మీరు ధనార్జన కోసం ఈ యొక్క పత్రాన్ని సృష్టించారు, ఇది మూఢనమ్మకం, మూఢ విశ్వాసం అని చెప్పేసి ఆయన ఈ పాప పరిహార పత్రాన్ని వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా అతను చూసినటువంటి క్యాథలిక్ మతంలో దగ్గర అనేక విషయాలను ఆయన గమనించాడు. ఆ గమనించిన వాటన్నిటిని 95 అంశాలతో ఆయన ఒక కరపత్రాన్ని రాసి విటన్బర్గ్ చర్చిలో ద్వారానికి అంటించాడు. విటన్బర్గ్ చర్చికి ద్వారానికి అంటించాడు. అదేవిధంగా ఆ యొక్క 95 అంశాలు దాంతో చర్చించడానికి ఎవరైనా రావచ్చు అని కూడా సవాలు విసరడం అనేది జరిగిందన్నమాట. చర్చి వివరాలను ఖండిస్తూ మరో 3 కరపత్రాలని ఈయన విడుదల చేయడం కూడా జరిగిందనమాట. అవి ఇంతకుముందు ఒకసారి మనం చూసాం. జర్మనీ ప్రభులు అనే వాళ్ళు మీరు సైలెంట్గా కూర్చుంటే మన దేశం అనేది నాశనం అయిపోతుంటుంది, ఈ యొక్క పోపులనే వాళ్ళు అధికారం చెలాయించుకుంటూ రాజభోగాలు అనిపించుకుంటూ ఇక్కడ భూముల్ని స్వాధీనపరుచుకొని వాళ్ళు రాజభోగాలు అనిపించుకుంటారు, ఏమంటారు డబ్బుని దుబారాగా ఖర్చు చేస్తున్నారు. కాబట్టి మీరు పోపు అధికారం నుండి జర్మనీని విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా వారి ఆధీనంలో ఉన్నటువంటి భూములని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఆయన జర్మనీ ప్రభులకి కోరటం జరిగింది. పాప పరిహార పత్రాన్ని అమ్ముట నిరసించుట అంటే క్యాథలిక్ చర్చి ఆ యొక్క చర్చి అధికారాన్ని సప్త సంస్కారాలను ఆయన ఖండించడం జరిగిందనమాట. పాప పరిహార ఆయన ఖండించాడు. సప్త సంస్కరణలను కూడా ఈయన ఖండించడం జరిగిందనమాట. అదేవిధంగా క్రైస్తవ మతానికి స్వతంత్రం ఇవ్వాలి, ఇలా మూడు అంటే కొత్త మోక్ష మార్గం గురించి తెలియజేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రచురించిన 95 అంశాలని 3వ కరపత్రాలు 2 నెలలు రద్దు చేయమని చెప్పేసి కూడా పోప్ 10వ లియోని మార్టిన్ లూథర్ హెచ్చరిస్తాడు. అప్పుడు మార్టిన్ లూథర్, నువ్వు నాతో ఈ యొక్క విషయాలు చర్చించడానికి వస్తే నీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ దాన్ని నేను ఉపసంహరించుకోవడం అనేది జరగదు అంటాడనమాట. అప్పుడు మత సంస్కరణ ఉద్యమాన్ని ఆయన కంటిన్యూ అంటే దాని మతాన్ని విమర్శించడం, మతాన్ని సంస్కరించాలని చెప్పేసి ఆయన భావించడం జరుగుతుందన్నమాట. తత్ఫలితంగా 1521లో మార్టిన్ లూథర్ను మతం నుండి అతను సభ్యత్వం రద్దు చేసి చర్చి నుండి బహిష్కరణకి గురి కావడం కూడా జరిగింది. ఇది ఎవరు చేశారు? పోప్ 10వ లియో గురి చేయడం జరిగిందన్నమాట. ఇలా మార్టిన్ లూథర్కి అదేవిధంగా పోప్ 10వ లియోకి మధ్య జరుగుతున్న ఈ యొక్క విషయం ఎవరు తెలుస్తుంది? పవిత్ర రోమన్ చక్రవర్తి అయినటువంటి 5th చార్లెస్కి తెలుస్తామన్నమాట. అరే బాబు, మీ యొక్క విషయం ఏదైనా ఉంటే మనం ఇంపీరియల్ డైట్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది, మీకు మీ ఇద్దరి కొరకు 1521లో వర్మపట్నంలో సమావేశపరుస్తున్నాను, కాబట్టి మార్టిన్ లూథర్ నువ్వు హాజరు కావాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 5th చార్లెస్ రాజు హాజరు కామన్నా కూడా ఈ యొక్క మార్టిన్ లూథర్ హాజరు కాకపోవటం, సరే హాజరు కాకపోయినా కనీసం నువ్వు ప్రచురించిన 95 అంశాలను ఉపసంహరించుకోమని చెబితే మార్టిన్ లూథర్ దానికి కూడా అంగీకరించకపోవటం మూలంగా ఈ యొక్క 5th చార్లెస్ కోపం వచ్చేసి మార్టిన్ లూథర్ని సామ్రాజ్యం నుండి బహిష్కరించడం జరిగింది. లూథర్ కొన్ని రోజుల్లో అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అలాంటి టైంలోనే నైట్ జార్జ్ అనే పేరుతో ఆయన రహస్య జీవితాన్ని కూడా గడుపుతూ బైబిల్ని ఆయన జర్మనీ భాషలోకి అనువదించడం అనేది జరిగింది. నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఏంటంటే ఒకసారి మళ్ళీ స్పియర్ ఇంపీరియల్ డైట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ మార్టిన్ లూథర్ అతను తిరుగుబాటు లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా ఆయన మత సంస్కరణ ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంటుంది. ఇలాంటి టైంలో ఈ యొక్క స్పియర్ ఇంపీరియల్ డైట్ సమావేశాన్ని జర్మనీ చక్రవర్తిని అయినటువంటి ఈ యొక్క పవిత్ర రోమన్ చక్రవర్తి అయిన 5th చార్లెస్ ఏంటంటే స్పియర్లో 1526లో ఇంపీరియల్ డైట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అక్కడ చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే పాలకులు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని ఆదేశించాను. మనలో ఏమైందో కానీ 1529 నాటికి డైట్ సమావేశం అయిందనమాట. ఇప్పుడు ఆయన న్యూటర్న్ తీసుకోవడం జరిగిందన్నమాట. అంటే అంత 1526లో పాలకులు తమ ఇష్టం వచ్చే మతాన్ని స్వీకరించవచ్చు అని చెప్పాడుగా, ఇప్పుడు మాత్రకి అంటే 1526 నాటికి మత చేర్చి ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని నేను రద్దుపరుస్తున్నానని చెప్పేసి అంటాడనమాట. అయితే ఇంతకుముందు ఎలాంటి
మత స్వేచ్ఛ ఉన్నదో అలాంటివే ఉంటుంది తప్ప కొత్తగా మనం ఏం మార్చడానికి వీలేదని చెప్పేసి అంటారన్నమాట. కానీ లూథర్ మాత్రానికి 1726 నాటి తీర్మానానికి కట్టుబడి ఉంటామని వర్మ తీర్మానానికి తమ అసమ్మతిని తెలియజేస్తూ వాళ్ళ యొక్క అసమ్మతిని తెలియజేస్తూ తీర్మానం చేసి వాళ్ళు బయటకు వచ్చేశారు. అందువల్ల వీరికి ప్రొటెస్టులు అని పేరు వచ్చింది. దీంతో లూథరులు ప్రొటెస్టులుగా చలామణి అయ్యారు. ఇలా జరుగుతున్న సమయంలో మార్టిన్ లూథర్ 1545 సంవత్సరం చనిపోవటం, అతని శిష్యులు ఆ ఉద్యమాన్ని కొనసాగించడం, క్యాథలిక్లకి ప్రొటెస్టులకి మధ్య ఉద్యమం రావటం, ఇది పోరాటాలు జరగటం. ఆ పోరాటాలు 1555 సంవత్సరంలో ఆక్స్బర్గ్ సంధితో ముగించడం జరిగింది. ఆ సంధి ప్రకారం ఇద్దరు కూడా కూర్చొని ఆ సంధిలో కొన్ని షరతులు విధించడం జరిగింది. ఆ షరతులలో జర్మనీ పాలకులు ప్రజలు తమ ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చుకొని లూథర్ మతం అనేది క్రైస్తవ మత శాఖగా గుర్తించడం జరిగింది. ఇలా అనేక షరతులు విధించడం జరిగింది అన్నమాట. అయినప్పటికీ కూడా ఆ యొక్క ఆక్స్బర్గ్ సంధిలో కొన్ని లోపాలు ఉండటం మూలంగా మళ్ళీ ఒక 30 సంవత్సరాల యుద్ధము క్రైస్తవుల వాళ్ళకి మధ్య 30 సంవత్సరాల యుద్ధం అనేది రావడం అనేది జరిగిందన్నమాట. మత సంస్కరణ ఉద్యమాలలో రోమన్ క్యాథలిక్ చర్చికి జరిగిన నష్టాన్ని పూరించేందుకు క్యాథలిక్ చర్చి సంస్థ ఉన్నతమైన విలువలు గల ప్రతి మత సంస్కరణ ఉద్యమం ప్రారంభం జరిగింది. ఈ యొక్క క్యాథలిక్ మతం ఎప్పుడైతే చీలిపోయిందో వాళ్ళ యొక్క మతానికి ఏర్పడిన నష్టాన్ని పూడ్చి క్యాథలిక్ చర్చి సంస్థకున్న ఉన్నతమైన విలువలు గల ప్రతి మత సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభమైంది. తర్వాత మత సంస్కరణ ఉద్యమం దీర్ఘకాలిక పరిస్థితులకు దారితీసింది. చర్చిలో దురాచారాలను తొలగించాలని మత సంస్కరణ దీర్ఘకాలిక పరిస్థితులను క్యాథలిక్ మతంలో చీలిక శాశ్వతమైంది. పోప్ నియంతృత్వం నుండి విడిపోయి అది ప్రాంతీయ చర్చిగా ఏర్పడటం జరిగిందనమాట. ఇది మార్టిన్ లూథర్ గురించి. మార్టిన్ లూథర్ ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంస్కరణలు కూడా మనం చెప్పవచ్చు. మార్టిన్ లూథర్ ఈ యొక్క క్యాథలిక్ మతంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలను రూపుమాపడం కొరకు ఆయన మత సంస్కరణ ఉద్యమాన్ని లేవనెత్తడం జరిగింది. ఆ మత సంస్కరణ ఉద్యమం ఫలితంగా రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది చీలిపోవటం, ప్రొటెస్టులు గాను క్యాథలిక్ గాను చీలిపోవడం జరిగింది. ఇలా అనేక సంఘటనల మూలంగా మార్టిన్ లూథర్ అనేవాడు ప్రపంచ చరిత్రలో అతని యొక్క ముద్ర అంటే ఈ యొక్క మత విషయాన్ని ముద్ర వేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇది మార్టిన్ లూథర్ గురించి. మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం.